అండి. ఈరోజు మీకు మంచి మిల్క్ పౌడర్ చూపిస్తాను. ఇప్పుడు అందరికీ కూడా జుట్టు ఊడిపోతుంది కదండి. దానికోసం మనం అస్సలు బాధపడక్కర్లేదు. ఈ పౌడర్ ఒక 1 మంత్ నేను చెప్పింది చేయండి. ఒక 1 మంత్ వాడితే చాలు, మీ జుట్టు లాగినా కూడా ఊడదు. దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే బూస్టు, హార్లిక్స్ ఇవన్నీ ఆపండి. ఒక 1 మంత్ ఆపి నేను చెప్పిన పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఒక 1 మంత్ పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ, ఆఖరికి 1 ఇయర్ బేబీకి కూడా ఇది ఇవ్వచ్చు. అంత హెల్దీ అండి. హెయిర్ అయితే అస్సలు ఊడదు. దీంతోపాటు వాటర్ కూడా బాగా తీసుకోండి, సరిపోతుంది. దీనికోసం ఫస్ట్ నేను బాదం పప్పు ఒక 1/2 kg తీసుకున్నాను. ప్రీమియం క్వాలిటీ జీడిపప్పు చక్కగా ఒక 1/4 kg తీసుకున్నాను. దీనిలో మనకి వాల్నట్స్ ఒక 1/4 kg తీసుకుందామండి. చూశారు కదా, బాదం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దీనివల్ల హెయిర్ ఊడదు, స్కిన్కి మంచిది, బాడీ లోపల బోన్స్కి మంచిది, అన్నిటికీ మంచిది. తర్వాత మనకి ఏజ్ వలన వచ్చే మార్పులు కూడా తొందరగా రావండి. నేను వాల్నట్స్ అయితే ఈ బ్రాండ్ తీసుకున్నాను, బాగుందని చెప్పంటే ఇది తీసుకున్నాను. చూశారు కదా, ఇది ఒక పావు. వాల్నట్స్ 1/2 kg వేయక్కర్లేదండి. బాదం ఒక్కటే 1/2 kg, జీడిపప్పు, వాల్నట్స్ పావు. ఇలా వేసుకొని చక్కగా, చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా నీట్గా ఉంది, క్వాలిటీ బాగుంది. ఇవి ఈ కంపెనీ తీసుకోండి. తర్వాత ఇందులో మనం పటిక బెల్లం యాడ్ చేసుకుందామండి. పటిక బెల్లం కూడా కండబెల్లం తీసుకోండి, చాలా బాగుంటుంది కండబెల్లం. అందులో ఇంకా కల్తీలో ఉండవు మనకి. కండబెల్లం తీసుకొని చక్కగా ఒక పావు వేయండి, ఎక్కువ అస్సలు వేయొద్దు. పావు సరిపోతుంది. పావుకి చాలా స్వీట్ అయిపోద్ది. ఒక పావు. నేనైతే కండబెల్లం కోమట కొట్టులోనే దొరుకుతుందండి మనకి, చాలా బాగుంటుంది అక్కడ, క్వాలిటీస్ కూడా. చక్కగా నేను పావు తీసుకున్నాను. చూసారా ఎంత మెరుస్తుందో వజ్రాల్లాగా. ఇలా తీసుకొని దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిన్నది, మనం చూసారా మసాలా అది మిరియాల విచ్చితో కొట్టుకుంటాం కదా, దస్తావేజ్ అంటాం, దానిలో వేసి దీన్ని కొంచెం అంత పెద్ద పెద్ద ముక్కలు లేకుండా కొంచెం పౌడర్ లాగా ఏం అక్కర్లేదండి. జస్ట్ దానిలో మనం చితక్కొట్టుకుంటే ఆ పెద్ద సైజు ముక్క మనకి బ్లేడ్లో విరిగిపోతాయి అనుకుంటే మిక్సీలో కొంచెం చితక్కొట్టండి. చితక్కొట్టి తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఓకేనండి. చూసారా, ఇందులో వేసి దస్తావేజ్ అంటాం కదండి, దీనిలో వేసి కొంచెం అటు ఇటు చితక్కొట్టుకుంటే ఆ గట్టితనం కొంచెం తగ్గుతుంది. దీన్ని మనం మిక్సీలో వేసేస్తే చక్కగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. చూసారు కదా, దీనిలో ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. దీన్ని మెత్తగా మిక్సీ చేసాం చూడండి, పౌడర్లా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో మనం పప్పులన్నీ వేసుకొని చక్కగా కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకుందామండి. జీడిపప్పు సగం, బాదం సగం, ఇవన్నీ హాఫ్ వేసి మళ్ళీ మెత్తగా మనం పౌడర్లా చేసుకుంటే చక్కగా పంచదార అది ఉంది కదండి, పటిక బెల్లంలో అంతా మిక్స్ అయిపోయి స్వీట్ సమానంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టేసుకోవాలండి పౌడర్ అంతా. చూసారా, మరీ మెత్తగా పౌడర్లా చేయకండి, చిన్న బరకుండేలా చేయండి. మనం వేడివేడి పాలలో 1 స్పూను, 1 గ్లాస్ పాలకి 1 స్పూన్ వేసి చక్కగా పిల్లలకి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టి ఇచ్చామంటే పప్పులన్నీ నానిపోయి తినాలనిపించేంత కమ్మగా ఉంటాయండి. పాలు కూడా తాగుతుంటే ఇది ట్రై చేయండి. అసలు హెయిర్ ఊడమంటే ఊడదు, ఖచ్చితంగా ఇది మాత్రం నిజం. అందరూ ట్రై చేయండి. ఓకే.